మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతుర్తి రవి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొంగతుర్తి రవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని కొనియాడారు. తన కాలంతో భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వెల్లడించారు. అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫిర్యాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతుర్తి రవి, మాజీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరించిన కాలనీవాసులు, అలాగే మన మున్సిపల్ ఒక్కరు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, రాజ్యాంగ విలువలని మనం వాటి వెంట నడవాలనేసి మళ్ళీ ఈ పునర్నిర్మాణం చేసే ప్రక్రియ ఏదైతే ఉన్నదో మా కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ, నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏదైతే మనము ఆ రోజు తీసుకున్న రాజ్యాంగం ప్రకారం బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బడుగు బలహీన వర్గాలకి, ఓసీలకు కూడా ప్రతి ఒక్కరు కూడా, అందులో కూడా ఓసీలలో కూడా ఏదైతే బలహీనులు ఉన్నారు కనుక వాళ్ళకి కూడా సవరణ చేసి రాజ్యాంగాన్ని నిర్మించిన మన బాబా సాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మన పాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు ఒకే విధంగా ఉండే విధంగా అన్ని చట్టాలు నిర్మించినటువంటి ఘనత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు మనందరం ఈ విధంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నామంటే ఇక్కడ విగ్రహం మన పిల్లగూడలో ఎక్కడ కూడా లేదు విగ్రహం. మరి మన మున్సిపాలిటీలో ఆల్రెడీ తీర్మానం చేయడం జరిగింది. మన ఏదైతే మున్సిపాలిటీ ముందు మనం అంబేద్కర్ విగ్రహం నిర్మించాలని ఒక తీర్మానం కూడా ఉంది. కాబట్టి ఈరోజు మరి మన దాతలు, మన మేడిపల్లి వాసు మాజీ వార్డు మెంబరు బలరామన్న గారు